మనలో చాలా మందికి లెగో గేమ్స్ అంటే చాలా ఇష్టం. అంటే లెగో సంబంధించిన కొన్ని పార్ట్స్ అయితే ఉంటే వాటిని అన్నింటినీ అరేంజ్ చేస్తే కనుక బొమ్మల కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి గేమ్స్ ఉంటాయి ఆన్లైన్లో. దాంతోపాటుగా ఆఫ్లైన్లో చాలామంది పిల్లలు ఇష్టంగా ఆడుతూ ఉంటారు. ఈ లెగో సంబంధించిన స్ట్రక్చర్స్ ఫామ్ చేస్తారు. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలామంది వీటిని డెవలప్ చేస్తారు. అయితే ఎప్పుడైనా మీరు లెగో జీపీటీ గురించి విన్నారా? తాజాగా మార్కెట్లో లెగో జీపీటీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఏంటి లెగో జీపీటీ? లెగో జీపీటీ లెగోస్ని క్రియేట్ చేస్తుందా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. మీరు చాట్ జీపీటీ గురించి విని ఉంటారు, లేకపోతే జీరో జీపీటీ గురించి కూడా ఉన్నారు. బట్ ఎప్పుడైనా ఇటువంటి లెగో జీపీటీ గురించి ఉన్నారు అయితే మీరు ఒకసారి ఆ వీడియో అయితే చూద్దాం. సో తాజాగా కార్నింగ్ మెలన్ యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు కలిసి ఒక సరికొత్త ఏ మోడల్ అయితే డెవలప్ చేశారనమాట. దాని పేరే లెగో జీపీటీ. సో ఈ లెగో జీపీటీ ఎలా పనిచేస్తుందంటే ఈ పర్టికులర్ ఒక మోడల్ అయితే ఉంటుంది. ఈ మోడల్ ఏదైతే మన చాట్ జీపీటీ కానివ్వండి, జీరో జీపీటీ కానివ్వండి, ఇతర ఏదైనా మోడల్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మీరు ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన టెక్స్టో ఇమేజో వీడియో అవుట్పుట్ ఇస్తుంది కదా. ఈ లెగో జీపీటీలో మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన స్ట్రక్చర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. ప్యారలల్ గిటార్ విత్ ల్యాడర్ బ్రేసింగ్ అని ఒక ప్రాంప్ట్ ఇవ్వగానే ఈ స్ట్రక్చర్ అయితే ఫామ్ చేస్తుంది అనమాట. మీరు ఇచ్చిన ప్రాంప్ట్ తగ్గట్టుగా అది ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. కాకపోతే ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే జనరేట్ చేసిన ఏ మోడల్ అయినా కూడా లెగో సంబంధించిన స్ట్రక్చర్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. సో లెగో ఎలా ఉంటుందంటే మనకి కొన్ని సో కింద స్క్వేర్ ఆకారంలో కానివ్వండి, డిఫరెంట్ షేప్లో ఉంటాయి. ఆ షేప్స్ కరెక్ట్గా ఫిట్ అవ్వాలన్నమాట. అలా ఫిట్ అయ్యే విధంగా స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ సరిగ్గా గమనిస్తే మొత్తం ఇక్కడ జనరేట్ అయిన వీడియో ఏదైతే ఉందో అంతా లెగోకి సెట్ అయ్యే విధంగా. సో ఆ లెగో మోడల్ని దృష్టిలో పెట్టుకుని ఆ పజిల్స్ కింద ఫార్మేషన్లో జనరేట్ చేస్తూ ఆకారాన్ని అయితే జనరేట్ చేస్తుంది. సో మీరు ఇప్పుడు దాకా చూసిన ఆ చైర్స్ కానివ్వండి, ఆ మోడల్స్ అన్ని కూడా లెగో సంబంధించిన ఆ లెగో జీపీటీలో ప్రాంప్ట్ ఇస్తే దాని నుంచి జనరేట్ చేసిన మోడల్సే. నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారంటే ఇలా జనరేట్ చేసిన లెగోస్ ఏదైతే ఉన్నాయో వీటిని రోబోట్స్ ద్వారా మాన్యువల్గా దాన్ని అతికించారనమాట. సో లెగోస్తో ఈ పర్టికులర్ ఈ లెగో జీపీటీ నుంచి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన వాటిని 3D ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి ఆ వచ్చిన లెగోస్ని ఇలాగా రోబోట్స్ ద్వారా అసెంబుల్ చేసుకుంటూ వచ్చారు. ఆ ఫార్మ్స్ ని ఇమేజ్ లో చూపించినట్టుగా అదే బిల్డ్ చేస్తుంది అనమాట రోబోట్స్ ద్వారా. సో చూసారా గిటార్ సంబంధించిన ఇమేజ్ జనరేట్ అయింది. సో మీకు మరింత డీటెయిల్ కోసం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. జనరేటెడ్ లెగో స్ట్రక్చర్ ఏమైతే ఉందో ఏ స్ట్రీమ్ లైన్ వెజల్ విత్ లాంగ్ నారో హల్ అనే ఒక ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అయిన ఇమేజెస్ అనమాట ఇవి. అలా వచ్చిన ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని 3D ప్రింటింగ్ ద్వారా 3D ప్రింట్ చేస్తే లెగో సంబంధించిన ఆ పజిల్స్ అయితే వస్తాయి. ఆ పజిల్స్ అన్నింటిని ఒకటి పేర్చుకుంటే ఆ షేప్ అయితే వస్తుంది అనమాట. డిఫరెంట్ ప్రాంప్ట్స్ టెస్ట్ చేశారు. ఈ బుక్ షెల్ఫ్ విత్ హారిజాంటల్ టైర్స్, రెక్టాంగిల్ టేబుల్, బేసిక్ సోఫా, హై బ్యాక్డ్ చైర్, ఇలా డిఫరెంట్ ప్రాంప్ట్స్. కొన్ని కలర్డ్ ప్రాంప్ట్స్ ఇస్తే కలర్డ్ ప్రాంప్ట్స్ లో కూడా జనరేట్ అయింది అనమాట. సో ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుందనే డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ ఎలా ఫామ్ అవుతుంది, టెక్స్ట్ నుంచి ఒక్కొక్క మోడల్ ఎలా ప్రింట్ అవుతుందో కూడా మీరు చూడొచ్చు. ఇది ఒక రకమైన షేపు. ఇది గిటార్ సంబంధించిన మోడల్ ఎలా జనరేట్ అయింది ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్క స్ట్రక్చర్ కూడా రెగ్యులర్గా మీరు ఇప్పుడు ఏ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఒకటేమో టెక్స్ట్ స్పెసిఫిక్ మోడల్ ఉంటుంది, ఇంకోటేమో ఇమేజ్ స్పెసిఫిక్ ఉంటుంది, ఇంకోటి వీడియో, అలానే మల్టీ మోడల్ ఎల్ఎల్ఎమ్స్ అని ఉంటాయి. అంటే అన్ని కలిపి జనరేట్ చేసిన మోడల్స్ ఉంటాయి. ఇది స్పెసిఫిక్గా లెగో సంబంధించిన 3D స్ట్రక్చర్డ్ ఇమేజ్ కానివ్వండి, వీడియోస్ని జనరేట్ చేయడం కోసం డెవలప్ చేసిన మోడల్. ఇది వేరే పని ఏది చేయదు. స్పెసిఫిక్గా లెగో సంబంధించిన క్యారెక్టర్ మాత్రమే జనరేట్ చేస్తుంది. ఏమి ఇచ్చినా మీకు జనరేట్ చేయదు అనమాట. సో ఇది స్పెసిఫిక్గా జనరేట్ చేసిన ఒక మోడల్ అనమాట. సో ఇక్కడ మీకు డిఫరెంట్ ఏమేమి జనరేట్ చేసాయో, ఏమేమి అవుట్పుట్స్ వచ్చినాయో కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ముఖ్యంగా ఎవరైతే లెగో గేమ్స్ని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు స్పెసిఫిక్గా నేను ఇటువంటి లెగో క్యారెక్టర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. నాకు ఎలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటే అది సాధ్యం అవుతుందో లేదో ఈ పర్టికులర్ మోడల్ మీరు ట్రై చేయొచ్చు. అవుట్పుట్ని తీసుకొచ్చి మీరు 3D రెండరింగ్ చేసుకుని మీరు వాడుకోవచ్చు అనమాట. అలానే హగ్గింగ్ ఫేస్లో దీనికి ఫ్రీ యాక్సెస్ కూడా ఇచ్చారనమాట. బట్ ఇక్కడ ఒక లిమిటేషన్ అయితే ఉంది. ఒక 21 ఆబ్జెక్ట్స్ని మాత్రమే ఈ పర్టికులర్ మోడల్ జనరేట్ చేయగలదు. అంటే బాస్కెట్, బెడ్, బెంచ్, బర్డ్ హౌస్, బుక్ షెల్ఫ్, బాటిల్, బౌల్, బస్సు, కెమెరా, కార్, చైర్, గిటార్, జార్, మగ్, పియానో, పాట్, సోఫా, టేబుల్, టవర్, ట్రైన్, వెజల్, ఈ 21 ఆబ్జెక్ట్స్ని మాత్రమే, దానికి రిలేటెడ్ మాత్రమే లెగోస్ని అయితే జనరేట్ చేయగలుగుతుంది. మీరు ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ మోడల్ అయితే మనకి జనరేట్ చేస్తుంది. కాకపోతే చాలా టైం తీసుకుంటుంది. సుమారుగా 25 minutes 30 minutes అయితే తీసుకుంటుంది. అందుకే నేను వేరే కంగారు అని ఇచ్చాను కావాలని, బట్ అది జనరేట్ చేయలేదు, ఎర్రర్ అయితే వచ్చింది. మీరు కావాలంటే టేబుల్ టవర్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో ఇలా జనరేషన్ అయ్యి దీని
అవుట్పుట్ రావడం చాలా 25 మినిట్స్ వరకు అవుతుంది కాబట్టి నేను ఇది మీకు చూపించట్లేదు జనరేషన్. నేను ఆల్రెడీ జనరేట్ అయిన ఒకటి మీకు చూపిస్తానండి. సో నేను ఆల్రెడీ ఒకటి జనరేట్ చేశాను, ట్రైన్ విత్ స్క్వేర్ బాడీ అని చెప్పి నేను జనరేట్ చేసిన ప్రాంప్ట్కి వచ్చిన అవుట్పుట్ అనమాట. ఎన్ని లెగోస్, అది ఏం స్ట్రక్చర్ కూడా మీకు క్లియర్గా ఇస్తుంది, కోఆర్డినేట్స్ కూడా ఇస్తుంది, 2x2, 2x6, 2x2, 1x2, 1x2. వీటన్నిటిని మీరు కాపీ చేసుకుని ఎవరైతే 3D ప్రింటర్లో పెట్టుకుంటే ఈ లెగో సంబంధించిన స్ట్రక్చరు, దానికి సంబంధించిన పజిల్స్ కూడా వస్తే వాటిని అన్నింటినీ కూడా మీరు ఒకటి బై ఒకటి ఫామ్ చేసుకుంటే ఈ స్ట్రక్చర్ అవుట్పుట్గా అయితే వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఒకటి జనరేషన్ పెట్టాను, బట్ ఇప్పుడు కూడా జనరేట్ అవ్వలేదు, ఆల్మోస్ట్ 30 మినిట్స్ దాటిపోయింది అనమాట. అందులో మీకు టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఒకటి జనరేట్ చేసిన అవుట్పుట్ మాత్రం చూపిస్తున్నాను. ఓవరాల్గా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపించిందంటే, ఇప్పుడు వరకు మీరు చూసిన జీపీటీ మోడల్స్ ఏదైతే ఉన్నాయో స్పెసిఫిక్గా టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్ చూసాం, కానీ ఒక డొమైన్ స్పెసిఫిక్గా జనరేట్ చేస్తుంది, అందులో కూడా 3D ప్రింటింగ్ యూజ్ చేసి లెగో సంబంధించిన చాలా మందికి తెలిసిన ఫెమిలియర్ సంబంధించిన టాపిక్ కాబట్టి మీకు చెప్దామని అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. మరి మీకు లెగో జీపీటీ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.